కరోనా వైరస్ ఆ పేరు గుర్తొస్తేనే ప్రజలు అప్పట్లో గజగజ వణికిన పరిస్థితి. దానికి విరుడుగా వ్యాక్సిన్ తెచ్చిన ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలకు దాన్ని అందించింది. అయితే కొంతమంది ఒక డోస్ తీసుకున్నారు, మరికొంతమంది డబుల్ డోస్ తీసుకున్నారు, ఇంకొంతమంది అయితే బూస్టర్ డోస్ వరకు తీసుకున్నారు. కానీ ఓ వ్యక్తి దాదాపు 200 సార్లకు పైగా కోవిడ్ టీకా వేయించుకున్నాడట. ఎక్కువ సార్లు టీకా తీసుకున్న ఆ వ్యక్తిపై శాస్త్రవేత్తలు అధ్యయనం కూడా చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి నుంచి కోట్లాది మంది ప్రాణాలను వ్యాక్సిన్లు కాపాడాయి. వైరస్ బారిన పడకుండా ఉండేలా మనలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు దోహదపడ్డాయి. వ్యాక్సిన్ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు. అయితే కొందరు అతి జాగ్రత్తకు పోయి చెప్పిన వాటికంటే ఎక్కువసార్లు టీకాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 200 సార్లకు పైగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ప్రకటించాడు. జర్మనీలోని దాదాపు 6 కోట్లకు పైగా మంది కోవిడ్ టీకాలు తీసుకున్నారు. అయితే వీరిలో చాలా మంది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లే. ఓ వ్యక్తి అయితే తాను 217 సార్లు టీకా తీసుకున్నానని చెప్పాడు. అయితే అధికారిక వివరాల ప్రకారం అతడు 134 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తేలింది. ఈ విషయం గురించి తెలియగానే ఎర్లాంగెన్ నెర్న్బర్గ్లోని ఫెడ్రిక్ అలెగ్జాండర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అతడిని సంప్రదించింది. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు తీసుకుంటే అది రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నదాన్ని తెలుసుకునేందుకు ఆ వ్యక్తి శరీరంపై పలు పరీక్షలు చేసింది. ఆ అధ్యయనాన్ని లాన్సెట్ జర్నల్లో ప్రచురించింది. సాధారణంగా హెచ్ఐవి, హెపటైటిస్ బి వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు నిరంతరం టీకాలు తీసుకుంటే అది సాధారణ మంటలను కలిగిస్తుంది. ఇలా ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని టీ లాంటి కణాలు అలసిపోతాయి. అవి ప్రో ఇన్ఫ్లమేటరీని తక్కువగా విడుదల చేస్తాయని గత అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి వ్యాధి కారకాలను అంత సమర్థంగా ఎదుర్కొనలేవనేవి విశ్లేషణలు ఉన్నాయి. అయితే తాజాగా చేపట్టిన అధ్యయనంలో అలాంటి సూచనలేం కనబడలేదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సదరు వ్యక్తి శరీరంలో కోవిడ్ పై పోరాడే టీ కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని, ఇవి అలసిపోయినట్లు కనిపించలేదని, సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మాదిరిగానే ఆ వ్యక్తిలోనూ టీ కణాలు సమర్థంగా పనిచేస్తున్నాయని, మొత్తంగా అతడి రోగనిరోధక శక్తి బలహీనపడింది అనే సంకేతాలు తమకు కనిపించలేదని, సాధారణ స్థితిలోనే ఉంది అని అతనిపై ఎగ్జామినేషన్ చేసినటువంటి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.